అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ప్రతి సిటీలోనూ కొన్ని చూడదగ్గ ప్లేసెస్ ఉంటాయి. సో అన్నీ మనం కవర్ చేయలేకపోవచ్చు, బట్ తెలుసుకోవడం కూడా మెయినే కదా. ఎప్పుడన్నా వీలున్నప్పుడు వెళ్ళేదానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు బెంగళూరులో ఉన్న అలాంటి ఒక ప్లేస్ని చూపించబోతున్నాను. అదే బెంగళూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ సిటీలోనే ఉంది, వసంత నగర్లో. ఇది అప్పటి రాజైన చామరాజేంద్ర వడియార్ కట్టించారంట. అండ్ ఇది కన్స్ట్రక్షన్ వచ్చి 1874 నుంచి 1878 వరకు, అంటే 78లో కంప్లీట్ అయిందంట. ఇప్పటికి కూడా ఇది మైసూరు రాజకుటుంబీకులకి చెందింది. అండ్ ప్రమోదాదేవి వడియార్ దీని ఓనర్. ఇది చెప్పడానికి చాలా పెద్ద ప్యాలెస్ అని నేను చెప్పను, బట్ పెద్దగానే ఉంటుంది. ఇది చాలా ఇయర్స్ నుంచి కూడా అనుకుంటున్నానే వెళ్ళాలి అని, బట్ ఇప్పటికి కుదిరింది. ఇక్కడ ఈ ప్యాలెస్లోనే ఒక భాగంలో ఏంటంటే ఎగ్జిబిషన్స్ అండ్ మ్యారేజెస్ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంది, చాలా పెద్ద ఎగ్జిబిషన్ అంట. సో బట్ మేము వెళ్ళలేదు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్కి ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది కూడా. సో లోపలికి వెళ్తే పర్ పర్సన్ 260 రూపీస్, అండ్ ఫారినర్స్కి అయితే కనుక 500 ఉంది. అండ్ లోపలంతా కూడా కెమెరాసు, మొబైల్స్ ఏమి అలౌ చేయరు, అంటే మనం ఫొటోస్ తీసుకునే దానికి అలౌ చేయరు. కాకపోతే కొంతమంది తీసేసుకుంటూ ఉంటారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఇక్కడ మనం ఫొటోస్ అయితే మాత్రం యాజ్ పర్ రూల్ తీసుకోవడానికి కుదరదు. సో అందుకే నేను మీకు చూపించలేకపోయాను, లోపల అలౌడ్ కాదు కాబట్టి. అండ్ నేను అలా వితౌట్ పర్మిషన్ తీయడం నాకు ఇష్టం లేక, నేను తీయలేక మీకు నేను చూపించలేకపోతున్నాను. అండ్ ఇది నార్మల్ ప్యాలెస్లో ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. గ్రేట్ అయితే నేను చెప్పను, అట్లా అని బాగాలేదు అని కూడా నేను చెప్పలేను. ఓకే, బాగానే ఉంది. అవుటర్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ అండ్ ఇట్లా పెద్ద నిజంగానే ప్యాలెస్ లాగా ఉంది, కానీ చాలా పెద్ద ప్యాలెస్ అయితే మాత్రం కాదు. అండ్ నార్మల్గానే వాళ్ళు వాడిన సోఫాలు ఎలా ఉంటాయి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫొటోసు, వాళ్ళ పెయింటింగ్స్, ఇట్స్ ఆల్ ద సేమ్. అంటే అన్ని ప్యాలెస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. బట్ గ్రేట్గా అయితే మాత్రం ఏమీ నాకు కనిపించలేదు ఇక్కడ. ఓవరాల్ 35 రూమ్స్ ఉన్నాయంట ఈ ప్యాలెస్లో. అండ్ 2 ఫ్లోర్స్లోకి మనల్ని అలౌ చేస్తున్నారు, అంటే 2 ఫ్లోర్సే ఉన్నాయి అనుకుంటాను. సో అక్కడ ఏంటంటే మీకు ఆడియో, ఒక హెడ్ ఫోన్స్ ఇస్తారు. సో వాళ్ళు మనము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ నంబర్ ప్రెస్ చేస్తే మనకి అక్కడున్న ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఎవరెవరు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తారు. దానికి కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ అయితే మాత్రం, అంటే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా కావాలి వాళ్ళకి. మోస్ట్లీ నాకు తెలిసి ఆధార్ కార్డు. మీకు బాగా ప్యాలెస్లు ఇట్లాంటి హిస్టరీ ఇవన్నీ చూడాలి, చెయ్యాలి, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది వర్త్ అని చెప్తాను. నార్మల్గా ఏదో చూసి వస్తామో అనుకుంటే 260 రూపీస్ ఫీజు ఉంటుంది. సో మీకు వచ్చాక 260 రూపీస్ పెట్టి ఇంతేనా చూసింది అని అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. బట్ ప్యాలెస్ చూడాలి అనుకున్నాం కాబట్టి, మీ అందరికీ ఇదైనా చూపించవచ్చు కదా అనుకున్నాను కాబట్టి వెళ్ళాను. బట్ వెళ్ళే ముందే ఒకసారి ఇంటర్నెట్లో చెక్ చేస్తే అలౌడ్ కాదు అన్నారు. అయినా ఒకసారి ప్రిపేర్ అయిపోయాను కదా అని వెళ్ళి వీడియో అంతా తీసుకొని వచ్చాను. బట్ బయట వచ్చిన తర్వాత గార్డెను అవంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. యంగ్స్టర్స్ అయితే మాత్రం అక్కడక్కడ చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మీకు బాగా ప్యాలెస్లు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళొచ్చు, చూడొచ్చు. అండ్ ఇది సిటీలోనే కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ప్యాలెస్లో ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయొచ్చు ఆడియో కనుక తీసుకుంటే. లేదంటే జస్ట్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ లోపల మొత్తం చూసుకొని వచ్చేయచ్చు. అండ్ మాకు అంతా చూడడం అయిపోయింది. సో బయటకు వచ్చేసి ఇలా ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాం. అండ్ ఆ గార్డెన్ ఆపోజిట్లో గార్డెన్ లాగా ఉంటుంది. సో ఆ గార్డెన్కి వెళ్ళినప్పుడు మాత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చి ఫుల్ బెంగళూరు ప్యాలెస్ వ్యూ, సైడ్స్ అంతా కూడా కవర్ అయ్యింది ఆ ఫోటోలో. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఈ ఆకులు అయితే మనకు భలే నచ్చాయి. కలర్ చాలా బ్యూటిఫుల్ కలరు, భలే ఉంది. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది బెంగళూరుని గార్డెన్ సిటీ అని ఎందుకు అంటారు అని. ఎంత బ్యూటిఫుల్, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పెద్ద పెద్ద చెట్లు అండ్ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ, అంటే ఆ ప్యాలెస్ ఆపోజిట్లో.
నేచర్ని ఇష్టపడేవాళ్ళు, అలాగే ఇట్లా హిస్టారికల్ థింగ్స్ని, ఆ మాన్యుమెంట్స్ని ఇట్లాగా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గ్రీనరీ ఫుల్, ఎటు చూసినా గ్రీనరీయే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు కూడా నేచర్ని ఎంజాయ్ చేయండి అండ్ ప్యాలెస్ పరిసరాలను కూడా బాగా చూసి ఆనందించండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇష్టమైతే ఇలాంటివి వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఎగ్జిట్ వరకు నేను మీకు చూపించున్నాను అండ్ మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్ అట్లా ఉన్నాయి, పిక్చర్స్ అట్లాంటివి. సో అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్.